తోంది. సో ఏంటి దీనికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీచర్స్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు గారు. చిరంజీవిరావు గారు నమస్కారం అండి. అట్లాగే ఇటు టీచర్స్ మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ గారు, ఇద్దరికి నమస్కారం. ముందుగా రామకృష్ణ గారు నమస్కారం. నమస్కారం అండి. సార్ ఏంటి సార్ ఇప్పుడు ఇంత ప్రభుత్వం ఈ విధంగా డిఎస్సి నోటిఫికేషన్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ఇంకా ఎందుకు వాళ్లకు ఈ కళ్ళం అంటే ఏంటి? అంటే ఉద్యోగాలు చేసుకోవద్దా నిరుద్యోగులు? సో వాళ్ళ హయాంలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. సో మీరు దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? పవన్ గారు, మీకు అట్లాగే ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చిరంజీవిరావు గారికి నమస్కారం అండి. అట్లాగే ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు కూడా నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు ఈ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నిన్న పిల్లు వేశాడు. అవును. డిఎస్సి పైన రీసెంట్ గా 2025 లో జరిగినటువంటి నియామకాల పైన ఇవన్నీ కూడా చాలా అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి, మెరిట్ అభ్యర్థులు నష్టపోయారు అనేటటువంటి ఉద్దేశంతో దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యాలని చెప్పని ఆయన పిల్లు వేశాడు. అంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాడు. అంటే వాళ్ళకి కనీసం పిల్లు వేయటం కూడా రాదు. నిన్న హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల ప్రకారం ఇదేదో మీరు ఓ పద్ధతి ప్రకారం వేయకుండా, వరుస క్రమంలో పత్రాలు మీరు పెట్టకుండా, అమర్చకుండా ఏదో కాజువల్ గా ఆషామాషిగా మీరు ఈ పిల్ల వేయటం ఏంటని చెప్పని ఆధారాలు కూడా లేదు, డాక్యుమెంట్లు, సపోర్టింగ్ డాక్యుమెంట్లు కూడా మీరు పెట్టకుండా సిబిఐ ఎంక్వైరీ కోరటం ఏంటని చెప్పని కొట్టివేయటం జరిగింది. అది కొట్టివేసిన సందర్భంలో వాళ్ళు కూడా ఉపసంహరించుకున్నారు. అంటే మాకు పిల్లు వేయటం కూడా చేత కాదు, ఈసారి మళ్ళీ ఆధారాలతో సహా వస్తాము, అప్పుడు మేము పిల్లు వేస్తామని చెప్పని అనటం నిజంగా ఇది ఒక రకంగా చెంపదెబ్బ అని చెప్పాలా. ఎందుకంటే డిఎస్సి అనేటటువంటిది అసలు తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కాదండి, డిఎస్సి అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డిఎస్సి అని చెప్పాలా. ఎందుకంటే నేను చెప్తున్నానంటే ఎన్టీ రామారావు హయాంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ దాదాపు 2 లక్షల పైచిలకు డిఎస్సీల ద్వారా ఉపాధ్యాయులను నియమించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అండి. వీళ్ళు మొట్టమొదటిసారిగా 2019 నుంచి 2024 వరకు వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏలారండి. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఎలక్షనీరింగ్ లో? మెగా డిఎస్సి వేస్తాను అని చెప్పాడు. రాగానే మేము ప్రభుత్వంలోకి రాగానే వారం రోజుల లోపులోనే సిపిఎస్ రద్దు చేస్తామన్నాడు. జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ అన్నాడు. కాంట్రాక్ట్ లెక్చరర్లందరినీ రెగ్యులరైజ్ చేస్తా అన్నాడు. ఎన్నో హామీలు ఇచ్చాడు. కానీ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క టీచర్ అన్నా నియమించాడండి, ఒక్క డిఎస్సి అన్నా వేశాడండి. మెగా డిఎస్సి అని చెప్పని గోల చేసినటువంటి వ్యక్తి ఒక్క డిఎస్సి వేయకపోగా టీచర్లని వైన్ షాపుల ముందు పెట్టినటువంటి ఘనత కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందండి. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. దాదాపు 7-8 నెలలు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ చెప్పిందండి. ఏమని? మేము అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకము డిఎస్సి మీద పెడతాము అని చెప్పని అన్నట్టుగానే మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెట్టడం జరిగింది. 16,347 మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అవన్నీ వాళ్ళు ఇప్పుడు చెప్పేది ఏంటంటే మేము నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పుకోవడం వాళ్ళు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే పవన్ గారు, 7 నెలల తర్వాత చక్కగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే 247 కేసులు వేశారండి ఈ దుర్మార్గం. వైసీపీ వాళ్ళు అసలు ఈ డిఎస్సి మేం పెట్టలేదు, మీరు కూడా పెట్టకూడదు, మేము ఉద్యోగాలు ఇవ్వలేదు, మీరు కూడా ఇవ్వకూడదు, అంటే ఎవరు కూడా సంతోషంగా ఉండటానికి వీల్లేదు. అంటే అసలు వీళ్ళకి టీచర్లు అంటే అసలు లెక్కలేదండి. టీచర్లు అంటే వాళ్ళు అసలు సోషల్ మీడియాలో ఏ విధంగా పెట్టారంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలో ముఖ్యంగా కోవిడ్ టైంలో టీచర్లు ఉచితంగా ఉద్యోగాలు తీసుకుంటున్నారు, వీళ్ళు అసలు పాఠాలు చెప్పరు, వీళ్ళకు అన్ని లక్షల రూపాయలు జీతాలు దండగా అని చెప్పని కూడా విష ప్రచారం చేసినటువంటి చరిత్ర ఈ వైకాపాకు ఉందండి. అందుకని ఇవాళ అసలు ఈ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి ఇంకోటి కూడా చేశాడండి. నేను ఈ విషయం కూడా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ లో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో
10th క్లాసులో బ్రహ్మాండమైనటువంటి మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లను మొట్టమొదటిసారిగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందండి. మీ పేపర్లో కూడా వచ్చింది. అవునవును. ఆ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం తప్పని చెప్పినటువంటి మహానుభావుడు ఈ చంద్రశేఖర్ రెడ్డి. మీకు అర్థమవుతుందా అండి? అవునవును. అంటే వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు చేసే అడ్వర్టైజ్మెంట్ ఎట్లా ఉండేవి? ఎట్లా తప్పు అవుతుందండి? అంటే ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలి. ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒక సదభిప్రాయం జనంలో కలిగించాలి. ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెరగాలంటే ప్రభుత్వ పేరెంట్స్ కి మోటివేషన్ ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఆ విధమైనటువంటి నోటిఫికేషన్ ఇస్తే అది తప్పు అన్నటువంటి వ్యక్తి ఈ పర్వతనేని సార్ వాళ్ళకి తప్పెందుకు వాళ్ళకి తప్పెందుకు సార్ ఒక్క నిమిషం, వాళ్ళకి తప్పెందుకు అనిపిస్తుందంటే వాళ్ళ హయాంలో ఏదైనా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో లేదనంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు అవే కనబడేవి. సో ఇక్కడ అట్లాంటిది లేదు కదా, ఇక్కడ ఓన్లీ విద్యార్థులకు సంబంధించింది ఇవే ఉన్నాయి కాబట్టి తప్పని చెప్తున్నారు వాళ్ళు. మేము ఎందుకు వేసుకోలేదని. పవన్ గారు ఇంకోటి నేను చెప్తా, ఈ పిల్లేసినటువంటి వ్యక్తికి టీచింగ్ లో ఏ అనుభవం ఉందో నాకు తెలియదు. నేను చూసి అతనికి బిఈడి లేదు, టీచింగ్ లేదు, డిఎస్సిలో అనుభవం లేదు. నేను 42 సంవత్సరాల పాటు, నాకంటే దాదాపు 18 సంవత్సరాలు చిన్న అతను, నేను 42 సంవత్సరాల పాటు ఎడ్యుకేషన్ లో ఉన్నానండి, టీచింగ్ లో ఉన్నానండి, డిఎస్సి పుస్తకాలు రాసినటువంటి చరిత్ర నాకుందండి. అసలు డిఎస్సి అంటే వీళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు. అసలు నాకు అర్థం కాదండి, జగన్మోహన్ రెడ్డికి ఇంకేం కనిపించలేదండి. ఈ డిఎస్సి మీద సపరేట్ గా ప్రెస్ మీట్ పెట్టాడండి ఆయన. ప్రెస్ మీట్ పెట్టి పక్కన ఒక స్పోర్ట్స్ కోట అతనే చెప్పాడు. తర్వాత ఏమని, నాకు ఏదైతే మెడల్ వచ్చిందో ఆ మెడల్ నేను అప్లోడ్ చేయలేదని చెప్పాను. అంటే సిల్వర్ మెడల్ వచ్చినటువంటి అతను కూడా స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి రాలేదంటే అతను తర్వాత చెప్పాడు, నాకు వచ్చినటువంటి మెడల్ ని దాని సర్టిఫికెట్ నేను అప్లోడ్ చేయలేదు అన్నాడు. అప్లోడ్ చేయకపోతే అతనికి ఉద్యోగం ఎట్టొస్తుందండి? అవును. ఆ విధంగా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సవాల్ కూడా చేశారండి. చేతనైతే ఆధారాలతో రావాలి, నిరూపించాలి, లేకపోతే గమ్మున కూర్చోండి అని చెప్పని సవాల్ కూడా చేశారు. మరి ఆధారాలతోటి జగన్మోహన్ రెడ్డి రాలేదు అంటే దీని అర్థం ఏంటండి? అంటే అనవసరంగా విష ప్రచారం చేయాలి, కూటమికి చెడ్డ పేరు రావాలని చెప్పని వీళ్ళు ఎంత ప్రచారం చేస్తే అంత పేరు కూటమి ప్రభుత్వానికి వస్తుందని వీళ్ళు ఎన్నిసార్లు కోర్టుకు పోయినా కూడా కోర్టు చేత ఈ విధంగానే చివాట్లు మాత్రం ఖాయం. మాట్లాడదాం.